అసెంబ్లీలో చర్చలే కాదు సభ్యులందరూ గేమ్స్ ఆడాలంటూ టోర్నమెంట్ అయితే పెట్టారు. 24th నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ అందరూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ అంతమాట. సార్, ఎలా అనిపిస్తుంది గేమ్స్ ఇలా ఆడడం? అదే పోయిన సంవత్సరం కూడా ఈ సాంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టమైంది. అసెంబ్లీలో చర్చలే కాదు బయట పరుగు పందాలు వీటిలో కూడా అందరం స్ఫూర్తిగా పనిచేయాలనేది, గెలుపోటములు కాదు అందరం కలిసిమెలిసి ఉన్నామని సందేశం ఇవ్వటం ముఖ్యం. ప్రతిపక్ష సభ్యులు కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఏదైనప్పటికీ ఇదే క్రీడా స్ఫూర్తితో అందరూ కూడా ఉత్సాహంగా రాష్ట్రంలో క్రీడల్లో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. 2వ సంవత్సరం ఏ గేమ్స్ పెట్టారు? మీరు ఏ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? టగ్ ఆఫ్ వార్, రన్నింగ్ రెండిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి విన్ అవుతున్నారా? మొదటి దాంట్లో అయితే పోయానండి. మా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు ఫస్ట్ వచ్చారు, నేను రాలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ రావడానికి ట్రై చేస్తా. ఇలాంటి టోర్నమెంట్లు మళ్ళీ జరగాలని కోరుకుంటున్నారు చాలా మంది. మరి ఏం చెప్తారు? లాస్ట్ ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ 3 years జరిగిద్దంట. ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే ఆనాడు ఇంట్రామరావు గారు ప్రారంభించిన దాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. తప్పకుండా పోయిన సంవత్సరం అయింది, ఈ సంవత్సరం నడుస్తూ ఉంది, రాబోయే 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా నడుస్తాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గేమ్. ఇక్కడ చూసారు కదా, అందరూ ఆల్ ద పొలిటీషియన్స్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్ విత్ ఎనర్జీ అండ్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.